వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు దేశ ప్రగతిని మరింత పరుగులు పెట్టిస్తామని కేంద్ర ప్రభుత్వం ఉద్ఘాటించింది. సమ్మిళిత వృద్ధికి భరోసా కల్పిస్తూనే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు వార్షిక బడ్జెట్లో అగ్రతాంబూలమిచ్చింది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ప్రఖ్యాత తెలుగు కవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రగతి ప్రస్థానంలో అందరినీ భాగస్వాములను చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు మొత్తం 53,47,315 కోట్లతో 2026-27 వార్షిక పద్దును సమర్పించారు. ఇందులో రెవెన్యూ రాబడులను 35,33,150 కోట్లుగా అంచనా వేసిన ఆర్థిక మంత్రి అందులో పన్నుల ద్వారా 28,66,922 కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా 6,66,228 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. మూలధన రాబడులను 18,14,165 కోట్లుగా ప్రతిపాదించారు. ఇందులో 16,95,768 కోట్లు రుణాల ద్వారా సమీకరిస్తామని వివరించారు. వ్యయానికి సంబంధించి రెవెన్యూ వ్యయం 41,25,494 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో వడ్డీల చెల్లింపులకు 14,03,972 కోట్లు వెళ్లనున్నట్లు వివరించారు. మూలధన వ్యయం 12,21,821 కోట్లుగా ప్రతిపాదించారు. ద్రవ్యలోటు 4.3% పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.4% అంచనా వేసిన మంత్రి వచ్చే ఏడాది 0.1% తగ్గించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. రాబడులకు సంబంధించి ప్రతి రూపాయిలో రుణాల ద్వారా 24% సేకరించనున్నట్లు తెలిపారు. ఆదాయ పన్ను ద్వారా 21%, కార్పొరేట్ పన్నుల ద్వారా 18%, జీఎస్టీ ఇతర పన్నుల ద్వారా 15%, పన్నేతర ఆదాయం 10%, కేంద్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా 6%, కస్టమ్స్ సుంకాల ద్వారా 4%, రుణేతర మూలధన రాబడుల ద్వారా 2% వస్తాయని అంచనా వేశారు. వ్యయానికి సంబంధించి ప్రతి రూపాయిలో పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద 22% ఇవ్వనున్నట్లు తెలిపారు. వడ్డీ చెల్లింపులకు 20%, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 17% కేటాయించారు.